అందరూ మన పరిశుద్ధ గ్రంథాన్ని తలకంటే ఎత్తుగా చూపించండి. గ్రంథాన్ని ఎత్తిపెట్టి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. సంఖ్యాకాండము 14, 24 చదువుదాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి నన్ను అనుసరించును, ఈ హేతు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశించబట్టింది. మరొకసారి, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించెను, హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశింపబెట్టేదను. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే మన అంశ భాగం ఏమనగా క్రీస్తు మనస్సు యొక్క 7 లక్షణాలు. క్రీస్తు మనస్సు యొక్క 7 లక్షణాలు. ఈ మనస్సు కలిగిన మన పితరులు ఎవరెవరు ఉన్నారు అనే అంశ భాగమే ఈరోజు మనం ధ్యానం చేసుకునే భాగాలు. క్రీస్తు మనస్సు యొక్క 7 లక్షణాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 7 లక్షణాలు మన బైబిల్ గ్రంథంలో ఏ పితరులు ఎవరెవరు కలిగిన వారుగా ఉన్నారు, మనము కూడా అలా కలిగి దేవుని స్తుతించాలి, అలా ఆరాధించాలి, మనకు కూడా ఆ విధంగా ఆ లక్షణాలు కలిగించినందుకు దేవుణ్ణి మహింపరచాలి అనేదే ఈ యొక్క అంశంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం. క్రీస్తు మనసు యొక్క 7 లక్షణాల్లో మనము ధ్యానం చేసుకునే 7 అంశాలు కూడా క్లుప్తంగా ధ్యానం చేసుకునేవారుగా మనం ఉందాం. ఎవరు మన పితరులు ఈ మనసు కలిగిన వారుగా ఉంటున్నారంటే, ఇప్పుడు మనం చదువుకున్న మాటలో సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనములో ఇక్కడ మనం ఒక వాక్యం చదువుతూ వచ్చాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ నా సేవకుడైన కాలేబు ఎలాంటి మనసు అట? మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాను. ఈ రోజున ఈ మనసు క్రీస్తు మనసు. ఈ మనసు క్రీస్తు మనసు గనక ఎవరు అనుసరిస్తూ వచ్చారు? కాలేబు గారు అనుసరిస్తూ వచ్చారు. అలాగే ఒకప్పుడు మనం కూడా ఇలాంటి మనసు లేనివారుగా ఉన్నాం, మంచి మనసు లేనివారుగా ఉన్నాం. లోకానుసారంగా మరి పాప సంబంధమైన మనసు కలిగి, లోకానుసరమైన ఆలోచన కలిగి ఆ మనసుతో మనం జీవించాం. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడో, తన బిడ్డగా చేసుకొని తన సన్నిధిలో చేర్చుకున్నాడో, తన బిడ్డలతో సావాసంలో నిన్ను కూడా పాలుభాగస్తులుగా చేశాడో, అప్పుడు మనము కూడా ఎలాగయ్యామంటే క్రీస్తు మనసు కలిగిన వారుగా అయ్యాం. ఎలాంటి మనసు? మంచి మనసు కలిగిన వారుగా దేవుడు నిన్ను నన్ను చేశాడు. అలాగే కాలేబు గారు కూడా ఎలా ఉన్నాడు అంటే మంచి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అని అన్నాడు. ఈ రోజున నిజంగా ఒకప్పుడు మనము దేవాది దేవుడిని పూర్ణ మనసుతో అనుసరించలా. మనము లోకానుసారంగా ఉంటూ ఏదో ఆయన ఈ లోకంలో అందరిలో ఒక దేవుళ్ళే అనుకుంటూ మనం ఉన్నాం. కానీ ఇప్పుడైతే పూర్ణ మనసుతో ఆయన అనుసరిస్తూ వస్తున్నాం. అందును బట్టి దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా ఆ మనసును దేవుడు నీకు నాకు ఇచ్చినందుకు దేవునికి మనం హృదయపూర్వకంగా
కృతజ్ఞాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందుకనే కొంతమంది ఎలా ఉన్నారు అంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 6:5లో ఎలాంటి మనసు కలిగిన వారుగా ఉన్నాము చూడండి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో మొదటి తిమోతి రాసిన పత్రిక మనకు అర్థం అవటానికి ఒక మాట చూద్దాం. సాధన ఇక్కడ చూసినట్లయితే 6:5 వచనములో, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషులు వ్యర్థ వివాదములను కలుగుతున్నవి. మనం ఒకప్పుడు ఎలా ఉన్నమాట, చెడిపోయిన మనస్సు కలిగిన వారుగా ఉన్నాం. అంతేకాకుండా ఎలాగున్నాము అంటే, సత్యహీనులై దైవభక్తి లాభసాధం అనుకున్నారు. లాభసాధం అంటే ఈ భక్తి వల్ల లాభం వస్తుంది. చాలామంది లాభాన్ని కోరుకునే వారికి ఉంటున్నారు. ఈ రోజున పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో దేవుణ్ణి అనుసరించేది బదులు వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, లాభ సాధకం మీద వారి మనసు వెళ్ళిపోతుంది. లాభం ఉంటేనే సేవ అనేటట్లుగా వెళ్ళేదిగా ఉంటుంది. ఈజీ మెథడ్ ఏంటంటే, ఏ కష్టపడకుండా డబ్బులు రావాలి. కష్టపడకుండా డబ్బులు రావాలి. ఎలా వస్తాయి? ఈ రోజున చాలామంది ఎవరిని విమర్శించడం అని కాదు, కానీ లోకములో ఈ విధంగా ఉన్నారు. నిజంగా చాలా ఈజీగా డబ్బులు సంపాదించాలి. ఎలా డబ్బులు సంపాదించాలంటే, భక్తి అనే దాన్ని అడ్డు పెట్టుకొని మనం డబ్బులు సంపాదించే అనే మనసు కలిగిన వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా మన హెబ్రోన్లో మాత్రం అలాంటి వారు చాలా అసలు ఉండే ఉన్నారు. ఎందుకంటే పూర్ణ మనసుతో, మంచి మనసుతో కాలేబు వలె ఆయన అనుసరించే బిడ్డలుగా ఉంటున్నారు మనడు. కొంతమంది మాత్రం, లోకస్తులు మాత్రం డబ్బు కోసమే. డబ్బు ఇస్తే వాళ్ళకు ఒక ప్రార్థన, డబ్బు లేకపోతే వీళ్ళకి ఒక ప్రార్థన. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు మచిలీపట్నంలో. నేను డబ్బులు ఇవ్వట్లేదు, నా కోసం ప్రార్థన చేయడన్నా అంటాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, లోకస్తులు కూడా ఆ విధంగా ఉంటున్నారు. మనం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నామంటే, చెడిపోయిన మనసు కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. నిన్ను నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని తన బిడ్డగా చేసుకొని ఈ రోజున కాలేబు వలె మంచి మనసు కలిగిన బిడ్డగా నిన్ను నన్ను చేసి ఈరోజు దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి ఆయన సన్నిధికి తీసుకొచ్చారని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ మంచి మనసు అనే మాట మీద లోకరస సువార్త 8:15 చూడండి ఒక మాట. లోకరస సువార్త 8 ఇక్కడ చూశారండి, మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును అంగీకరించి, మంచి మనసుతో వాక్యమును అంగీకరించారు కనుక ఈ రోజున నీవు నేను ఎక్కడున్నామండి? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఒకవేళ మంచి మనసు లేకుండా, ఎలాగే ఇందాక చెప్పినట్లుగా మొదటి తిమోతి 6:5లో చెడిపోయిన మనసుతో ఉన్నాం అనుకో, ఇక్కడికి వస్తామా? ఇక్కడ ఉంటామా? మనం ఈ రోజున ఎక్కడ ఉంటామంటే సినిమా హాల్లో ఉంటాం కదా, లేకుంటే ఫ్రెండ్స్తో షికార్లకి వెళ్తాం, మందు పార్టీలకి అట్లకి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి, షికార్లకి వెళ్ళి ఆదివారంగా ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో కలిగి లోకానుసారంగా ఉంటాం. కానీ ప్రభు మనకు ఆ మనసుని తీసేశాడు మనలో నుండి. ఈ రోజున మంచి మనసుతో వాక్యమును అంగీకరించి ఆ వ్యక్తి ఎలా ఉంటాడని ఇక్కడ ప్రభు చెప్తున్నాడండి. ఎలా ఉంటాడట? 15వ వచనంలో చూడండి, మంచి నేల మీద ఉత్తమ పోలిన వారిని యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించిన వారు ఓపికతో ఫలించేవారు. ఓపికతో ఫలిస్తారు. వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారండి. దేవుడు అలా ఆశీర్వదిస్తూ వస్తుంటాడు. ఒకేసారి కొంతమంది ఏమనుకుంటారు, ఒకేసారి ఎదిగిపోవాలనుకుంటారు. ఎదిగిపోతే ఏమైందండి? ములగ చెట్టుకి పెద్దగా నీళ్లు పోయావు, కానీ అది ఎలా వెలిగింది? టప్ 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 వెలిగింది. చిన్న గాలి రంగులో టిప్పుని ఇరిగిపోతాయి.
అలాగే మనిషి జీవితం కూడా ఊరికనే ఎదిగిపోదాం, మనకు ఉన్నతమైన స్థాయికి వెళ్దాం, దేవుడిని విడిచిపెట్టి మన ఇష్టాచారంగా జీవిద్దామంటే ములక చెట్టు జీవితం సామెత అయ్యిద్ది అనమాట. ములక చెట్టులాగా ఎదుగుతాం కానీ ఊరికనే గాలి రాంగలోనే, కష్టం రాంగలోనే, ఇబ్బంది రాంగలోనే ఊరికనే పడిపోతాం. నిజంగా కాలేబు అలా లేడండి. ఎలా ఉన్నాడంటే మంచి మనస్సుతో ఆయన అనుసరిస్తూ వచ్చాడు కనుక ఆ దేశంలోకి ప్రవేశించాడు. ఆ యొక్క కానాన్ దేశంలోకి ప్రవేశిస్తాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రోజున ఈ మనసు నీవు నేను కలిగి ఉన్నాము కనుక దేవుని ఎలా ఆరాధించాలంటే, ప్రభువా ఒకప్పుడు చెడిపోయిన మనసు కలిగిన నన్ను మంచి మనసు కలిగిన బిడ్డగా నన్ను చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలను దేవుని స్తుతించి ఆరాధించాలి. అలాగే రెండో అనుభవం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు. చాలు. ఇక్కడ చూసారా, ఇక్కడ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాల్లో ఎంతో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరి అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతని అబ్రహామును పేరు పెట్టినవాడువు నీవే. అంటే ఇతను ఎలాంటి మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు? నమ్మకమైన మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాము. అందుకనే అతని గురించి అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోనీయులు, పెరిజీలు, యోబాసీయులు, గిర్గాలీయులు అనువారి దేశంలో అతన్ని సంతత వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నిజంగా అబ్రహాము ఎంత నమ్మకమైన మనసు కలిగిన వ్యక్తి అంటే, నిజంగా దేవాది దేవుడు చూపించే ప్రదేశము ఎలా ఉంటుందో, అక్కడ పరిస్థితి ఏంటో, అక్కడ జనాభా ఏంటో అవేమీ తెలియదు. కానీ దేవుడు చెప్పిన వెంటనే తన కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఊరిని అందరిని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడంటే అంత నమ్మకస్తుడే ఉండాలండి. నిజంగా దేవుడు అంటే అంత నమ్మకం ఉండాలి. నిజంగా ఈ రోజున మనం చేస్తున్న పనిని విడిచిపెట్టి రమ్మంటేనే మనకి అమ్మో కుదరదన్నా, నాకు ఈరోజు పని ఉందన్నా, ఈరోజు మందిరానికి రాలేనన్నా అని మనం ఏదో సాగు చెప్పుకో. కానీ ఈ అబ్రహాము గారు నమ్మకమైన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. నమ్మకమైన మనసు. నిజంగా ఈ మనసు ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న మనసు అబ్రహాము కూడా కలిగిన వ్యక్తిగా ఉన్నారు. నిజంగా ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజున ఈ నమ్మకాన్ని ఇచ్చింది ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. నిజంగా ఆయనే లేకపోతే ఈ రోజున మనము ఇక్కడ నమ్మి ఆయన దగ్గరకు వచ్చేవారమే కాదు. నిజంగా ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన సృష్టికర్త. ప్రియమైన దేని బిడ్డారా, క్రీస్తు మనసు నమ్మకమైన మనసు. అందుకనే ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఒకప్పుడు ప్రభువా నీవంటే నమ్మకం లేదు, నాకు అపనమ్మకస్తుడిని ప్రభా, మీ మీద ప్రభా అనాలోచనతో ఉన్న వ్యక్తిని, ఈ రోజున మీ మీద నమ్మకంతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి అబ్రహాము వలె నన్ను కూడా ఏర్పాటు చేసుకున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు. నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, రక్త సంబంధుల మధ్య నుండి నన్ను ప్రత్యేకించుకున్నారు, నన్ను మీ బిడ్డగా చేసుకున్నారు. అందును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించి గణపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. మొదటి మనసు ఏంటండి? క్రీస్తు మనసు, మంచి మనసు.
రెండో క్రీస్తు మనసు ఏంటండి? నమ్మకమైన మనసు అబ్రహాముది. తర్వాత మూడో అనుభవం చూద్దాం చూడండి. రాజులు మొదటి గ్రంథము మూడో అధ్యాయము రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ మనసు ఎవరిదండి? దావీదు. అది దావీదు మనసు ఎలాంటి మనసు అట? యథార్థమైన మనసు. ఆయన యథార్థవంతుడు. ఆ మనసు ఎవరు కలిగిన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు? క్రీస్తు మనసు కలిగిన వాడిగా ఉన్నాడు దావీదు కూడా. ఇక్కడ ఎలాంటిదంటే చూడండి, సొలొమోను ఇలాగ మనవి చేసిన, నీ దాసుడును నా తండ్రి అన్న దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను. యథార్థమైన మనసు కలిగిన వ్యక్తి దావీదు మహారాజు. నిజంగా ఈ రోజున యథార్థమైన మనసుతో మనం అందరం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. సాయంత్ర గ్రంథం 12:22లో ఒక మాట ఉంటుంది, ఈ సత్యవంతులు ఆయనకి ఇష్టలు అని ఉంటుంది అన్నమాట. సత్యవంతులు ఆయనకి ఇష్టలు అని ఉంటుంది. తర్వాత యోబు 1:8లో యోబు యథార్థవంతుడు కనుక 2 అంతలు దీవెనలు పొందుకున్నాడు అని ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున ఈ యథార్థత లేకపోతే యోబు వలె మనం కూడా 200 ఆశీర్వాదం పొందలేము. అంతేకాకుండా సత్యవంతులు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండలేం. అయితే ఇక్కడ దావీదు మహారాజు ఎలా ఉన్నాడంటే ఆ యథార్థమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. కనుకే తన కుమారుని సింహాసనం మీద దేవుడు కూర్చొని పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ మనసు నా మనసు ఈ విధంగా మారటానికి కారణం ఏంటి? యథార్థమైన మనసు కలిగిన వారిగా ఉన్నామంటే దానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు కలిగిన వాడుగా ఉన్నాడు ఈ మనసు. ఆ మనసే మన పితరుడైన దావీదు కూడా ఈ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక తన బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ మనసు నా మనసు యథార్థంగా ఉండటానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, మరి అంట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక త్వరగానే మనం ముగించుకుందాం. తర్వాత ఇంకొక 4వ అనుభవం చూద్దాం చూడండి. 4వ అనుభవం కూడా చూద్దాం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు 9:3 వచనం చదవండి. ఇక్కడ దానియేలు గ్రంథము 9:3 మళ్ళీ ఒక్కసారి చదవండి అక్క. 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు 9:3 చదవండి. ఇది ఇక్కడ చూసారండి. ఇక్కడ క్రీస్తు కలిగిన మనసు ఎవరున్నారండి? దానియేలు ఉన్నాడు. ఎలాంటి మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు? నిబ్బరమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు దానియేలు. ఈ దానియేలు ఎలాంటి మనసు కలిగిన వాడో ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువారు అంతటా నేను గోనె పట్టా కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువగు చూడండి దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటేని. నా మనసుని ఎలా ఉంచునట? నిబ్బరము చేసుకుని ఉన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ మనసు నా మనసు నిబ్బరం కలిగి ఉంది అంటే దేవుని యొక్క కృప. ఆయన కృప లేకపోతే మనం నిబ్బరంగా ఉండలేం, నెమ్మదిగా ఉండలేం. కానీ ఈ రోజున దానియేలు కూడా నిబ్బరంగా దేవుని సన్నిధిలో మోకరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మనకు అర్థం అవటానికి యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ
1, 5, 6 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథంలో యెహోషువ 5, 6. అది చూసారా, ఇక్కడ మనకు అర్థం అవటానికి ఇక్కడ ప్రభువారు ఇంకో మాటగా నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడిచ్చే గొప్ప వాగ్దానము, నిబ్బరము కలిగి ఉండుము. అందుకని క్రీస్తు ఈ మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆ మనసు ఇలాగే మనం ఎవరు చూసామంటే దానియేలు గారిని కూడా చూస్తూ వచ్చాం. అలాగే యెహోషువ గారు కూడా ఆ విధంగా నిబ్బరం కలిగి ఉండాలని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 10:35లో కూడా ఒక మాట ఉంటుంది, మనకు అర్థం అవుతుంది. ఒక మాట చూద్దాం. 10:35 హెబ్రీయులు రాసిన పత్రిక 10:35. చదువునా 10 అధ్యాయం 35 వచ్చిన చదువు. మళ్ళీ చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. నిబ్బరంగా ఉంటే దేవుడిచ్చే బహుమానము మనం పొందుకుంటాము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. ప్రియమైన దేవుడిలారా, ఈ రోజున దేవాది దేవుడు కలిగిన మనసులో 4వ మనసు ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు కలిగిన మనసు. మన పితరులు ఎవరు కలిగి ఉన్నారు? దానియేలు కలిగి ఉన్నారు. ఏ మనసు కలిగి ఉన్నాడు? నిబ్బరమైన మనసు కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా ఒకప్పుడు ఈ నిబ్బరము లేని వారుగా ఉన్నాం. ఈ విధంగా మనం లేకుండా ప్రార్థన చేయకుండా ఉండేవారు ఉన్నాం. కానీ ఈ రోజున నిబ్బరం కలిగి ధైర్యంతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని మన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి మనం ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇంకో మనసు ఉందో చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 2 కొరింథీ ఈ మనసు కూడా చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. అది ఈ మనసు ఎవరు కలిగి ఉన్నారండి? ఎవరు కలిగి ఉన్నారు ఈ మనసు? సౌలు. పౌలుగా ఉన్నప్పుడు ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. నిజంగా సౌలు గారు ఈ మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎలాంటి మనసు కలిగిన వాడిగా ఉన్నాడో ఇక్కడ 11లో స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. చూడండి, నిజంగా ఈ రోజున అపోస్తలుడైన పౌలు సిద్ధ మనసు కలిగిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. ఎలాగ కలిగింది ఆ మనసు ఆయనకి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆ మనసు చూస్తూ వచ్చాడు గనక ఆయన కూడా సిద్ధ మనసు కలిగిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. అందుకనే ఆయన ధైర్యంగా ఈ మాట చెబుతూ స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. సిద్ధ మనసు చూడండి, సిద్ధ మనసు మీలో ఎలాగ కలిగినో, ఎలా కలిగిందో మనలో, అది యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు కలిగింది. నిజంగా మనం సిద్ధంగా ఉండాలి. దేని కొరకంటే దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పని కొరకు మనం సిద్ధపడి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ రోజున సిద్ధ మనసు లేకపోతే ఆయన యేసుక్రీస్తు వారు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించేవాడే కానే కాదు. ఆయన నిజంగా యేసు ప్రభు వారు ఎలాగ దెబ్బలు తిన్నాడో అలాగ దెబ్బలు తింటూ వచ్చాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటూ వచ్చాడు. ఎన్నోసార్లు సముద్రంలో పడేశారు, ఆయన కొట్టి పడేశారు, ఆయన మొహం మీద చాలా భయంకరంగా ఉమ్ములు వేశారు, పేసపోశారు, చాలా రకరకాలుగా ఆయన చిత్రహింసలు పెడుతూ ఆయన బాధ పెడుతూ వచ్చారు. కానీ ఆయన ఏ మనసు కలిగిన వాడుగా ఉన్నాడంటే సిద్ధ మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు గనక ఆ మనసు ఎవరిదండి? ప్రభువైన
యేసుక్రీస్తు వారి మనసు ఆయనకు వచ్చింది కనుక ఆయన నిబ్బరంగా ధైర్యంగా ఉంటూ వచ్చాడు దేవుల్లో. తన ప్రాణాన్ని పోయే సమయంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఆయన రహస్యంగా ఉరి తీయొద్దని చెప్పాడు, శిక్షించొద్దని చెప్పాడు. ఆయన ప్రజలందరూ చూస్తుండగా, రోమీలందరూ చూడాలి నా ప్రాణం పోయేటప్పుడు, వాళ్ళందరి ముందు నన్ను నరకండి అని అన్నాడు. అందరి ముందు తీసుకొచ్చారు, అందరు చుట్టూ ఉన్నారు, పైన కూర్చొని ఉన్నారు అధికారులు, ఆయనకు శిక్ష వేశారు. ఆయన తీసుకొస్తే యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించి ఆయన నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంటుందని చెప్పి ఆయన కొరకు నా ప్రాణం పెడుతున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన దొంగ మీద, మొద్దు మీద తన తలని ఇలా పెడుతూ ఉన్నాడు. పెట్టినప్పుడు ఒకే ఒక వేతకి ఆయన తలని నరికారు. ఆ రక్తం అందరి మీద చింది పడ్డదాట, చుట్టూ అలా రక్తం చింది పడ్డదాట. చాలామంది యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తూ వచ్చారు. అంత సిద్ధమైన మనసు కలిగిన వ్యక్తి ఎవరండి? అపోస్తలుడైన పౌలు. ఆ పౌలుకి ఎలా వచ్చింది ఆ మనసు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు కూడా నీవు నేను మనందరం కూడా అలాంటి సిద్ధ మనసు కలిగిన బిడ్డగా నిన్ను నన్ను చేసినందుకు దేవునికి మనమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమన్నాం. ఇప్పుడు వరకు ఎన్ని చూస్తూ వచ్చామండి? 5 చూస్తూ వచ్చాం. ఒక మనసు ఎవరు కలిగి ఉన్నారు? ఫస్ట్ మనసు కాలేబు ఏ మనసు కలిగి ఉన్నాడు? మంచి మనసు కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీకు నాకు ఇచ్చిన మంచి మనసుని బట్టి దేవుడిని మనం ఏం చేద్దాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రెండో మనసు ఎవరు కలిగిన వారుగా ఉన్నారు? అబ్రహాం గారు. ఏ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు? నమ్మకమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీకు నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులేమన్నారు. మూడో మనసు ఎవరిదండి? దావీదు. ఏ మనసు అండి అది? యథార్థమైన మనసు. ఆ మనసు కలిగిన వ్యక్తిగా నిన్ను నన్ను దేవుడు చేశాడు గనక మనం కూడా దేవా నాకు యథార్థమైన మనసు దావీదు వల్ల నాకు కూడా ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలను దేవుని స్తుతించాలి. తర్వాత 4వ మనసు ఎవరిదండి? దానియేలు. ఏ మనసు అండి అది? నిబ్బరమైన మనసు. అది నిబ్బరమైన మనసు. ఈ రోజున నీకు నాకు దేవుడు ఆ నిబ్బరమైన మనసు దేవుడు నీకు నాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దును. 5వ మనసు ఎవరిదండి? పౌలు గారిది. ఎలాంటి మనసు అండి? సిద్ధమైన మనసు. ఆయన అందుకనే సిద్ధపడి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తూ వచ్చాడు. ఎన్ని మనసులు అయినాయండి ఇప్పటికి? 5 అయినాయి. ఇంకా 2 ఇంకా మనం ఎన్ని చూసుకోవాలి? 2. 6వ మనసు చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఎంత స్పష్టంగా పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో చిన్న పిల్లలారా అని నిన్ను నన్ను సంబోధిస్తూ వస్తున్నాడు. చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎటువాని ఎడల దేన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఏ మనసు అండి ఇది? దేన మనసు. నిజంగా ఈ దేన మనసు కలిగిన బిడ్డలుగా నీవు నేను మనం ఉండాలి. అది ఎవరికి ఉంటుందంటే చిన్న బిడ్డలకే ఆ మనసు ఉంటుంది. ఆ మనసు ఎవరి ద్వారా వచ్చింది? ఆ మనసు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మనసు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేన మనసు కలిగిన బిడ్డలుగా మనం ఉన్నాము అంటే ఆ దేవుని యొక్క కృప. అందుకని మత్తయి రాసిన సువార్త 11:29 చూడండి. మత్తయి రాసిన సువార్త 11:29 ఒక మాట. దేన మనసు కలిగిన వ్యక్తిని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. రెండో మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. చూసారండి, ఇక్కడ ప్రభువారు ఇంకో మాట కూడా చెప్తుంది. ఎలాంటి మనసు కలిగి ఉండాలట మనం? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. అలాగే ఈ ఈ ఈ మనసు ఎవరు కలిగి ఉన్నారు? ఈ మనసు ఎవరు కలిగి ఉన్నారు? పేతురు. మొదటి పేతురు 5:5లో
ఎవరు కలిగి ఉన్నారు? ఇది పేతురు గారు దేన మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. నిజంగా ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ దేన మనసు కలిగిన బిడ్డలుగా ఉన్నాము కనుక దేవుడు దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి, కనపరచాలి. క్రీస్తు కలిగిన ఈ మనసుని మీరును కూడా కలిగి ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. అందుకనే మరి నీవు నేను మనందరం కూడా దేన మనసు కలిగిన బిడ్డగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు ఆ మనసు మనకు లేదు. మనము ఎదురు తిరిగే మనసు, అహంకారము, మనము ఎదిరించే మనసు కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. ఇప్పుడైతే దేనం తగ్గించుకొని ఉండే మనసు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుకని క్రైస్తవుల్ని సువార్త చేస్తుంటే చాలామంది ఆయన్ని రాళ్లతోనూ కర్రలతోనూ చంపల మీద కొడుతూ చాలా చిత్రహింసలు పెడుతున్నా దేవుని బిడ్డలు ఎందుకని మౌనంగా ఉంటున్నారో తెలుసా? దేన మనసు. ఏం మనసు అండి? దేన మనసు కలిగిన వారిగా ఉన్నారు కనుక వారు ఎదురు తిరగరు. ఎందుకంటే దేవుని యొక్క రక్తంతో కడగబడిన బిడ్డలు. అందుకనే క్రీస్తు మనసు 7 లక్షణాల్లో 6వ లక్షణం ఏంటంటే దేన మనసు. ఆ దేన మనసు ఉంది కనుకే వాళ్ళు ఒక చెంప కడితే రెండో చెంప చూపిస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏదో ఒక రోజున మారతారు అనే నిరీక్షణ నీకు నాకు దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. అందుకని ప్రియమైన దేవుడు ఈ రోజున పేతురు గారు కూడా దేన మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. అలాంటి మనసు నీకు నాకు దేవుడు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. తర్వాత ఇంకొక మనసు చూసుకొని 7వ మనసు మనం ప్రార్థన చేద్దాం. ఈ మనసులో 2 కలిసి ఉంటే ముందుగా యాకోబు రాసిన పత్రిక చూద్దాం. 2 కలిగి ఉంటాయి చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక ఇక్కడ 2:4లో మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శించేవారు అగుదురు కారు, విమర్శ చేసిన వారు అగుదురు కారా అని ఒకటి. తర్వాత ఈ మనసు ఇంకో మనసు ఉంది. అదే మనసు అంటే యోహాను రాసిన సువార్త 3:16 మనకు తెలిసిన విషయమే. ఒకసారి చదవండి. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణం పెట్టినంతగా యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించాడు. ఈ మనసు ఎవరికి మనసు అంటే క్రీస్తు మనసు. క్రీస్తు మనసు. నిజంగా ఈ రోజున ఇక్కడ 2 మనసులు మనకు భేదము లేని మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలి. అంటే భేదము లేని మనసు, ప్రేమించే మనసు. అది ఎవరిదంటే యేసు క్రీస్తు వారి యొక్క మనసు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే భేదాలు, ఒక వ్యక్తి మీద భేదం కలిగి అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులుగా ఉంటున్నాం మనం. అయితే క్రీస్తు మాత్రం అలా లేడు. లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమలో ఎక్కడ కూడా కపటం అనేది కనపడదు. ఆయన ఏది ఆశించింది ప్రేమించడు. ఆయన ప్రేమలో స్వచ్ఛమైన ప్రేమ మనకు కనపడుతుంది. ఆ ప్రేమ ఏమిటి అంటే భేదము లేని మనసు. ఆయన మనసు ఎలాంటిదంటే భేదము లేని మంచి మనసు, ప్రేమించే మనసు యేసుక్రీస్తు వారు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ మనసులు కలిగిన వ్యక్తులుగా నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు దేవుడు. ఎంత అద్భుతంగా చేస్తూ వచ్చాడంటే క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అన్నట్లుగా మాట్లాడుతూ చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఈ రోజున దేవుడు ఈ మనసుని ఇచ్చినందుకు దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమన్నారు. మంచి మనసు కలిగిన వారిగా ఉంటున్నాం. 2వది నమ్మకమైన మనసు కలిగిన వారిగా ఉంటున్నాం. 3వది యథార్థమైన మనసు కలిగిన వారిగా ఉంటున్నాం. 4వది నిబ్బరమైన మనసు కలిగిన వారిగా ఉంటున్నాం. 5వది సిద్ధ మనసు కలిగిన వారిగా ఉంటున్నాం. 6వది దేన మనసు కలిగిన వారిగా ఉంటున్నాం. 7వది భేదము లేని ప్రేమించే మనసు కలిగిన వారిగా ఉంటున్నాం. ఈ మనసులన్నీ మనకు కలిగి ఉంటానికి కారణం ఏంటి అంటే క్రీస్తు యొక్క 7 మనుషుల యొక్క లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు మన పిత్తలు కలిగి ఉన్నాం. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చాడు.
అందును బట్టి దేవుని మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించి, ప్రభా నిజంగా తల్లి, ఈ మనుషులు ఒకప్పుడు నిన్ను కలిగిన బిడ్డగా లేను, ఈ రోజున నన్ను ఈ క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండడు అన్నట్లుగా నన్ను ఈ రోజున ఇలాంటి మనుషులతో ప్రభా మనసు నాకు ఇస్తూ వచ్చారు. మా పితరులు ఏ విధంగా కలిగి ఉన్నారో నన్ను కూడా అలా విధంగా ఉంచుకొని నన్ను ఈ లోకం నుండి ప్రత్యేకించుకొని మీ బిడ్డగా చేసుకున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం స్తుతించి ఆరాధించాలి. ప్రియమంది దేని బిడ్డారా, క్రీస్తు యేసున మంచి మనసు కలిగిన వ్యక్తిగా నేను ఉంటూ దేవుని స్తుతించి ఘనపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ దేవుడి ఇచ్చిన వాక్యము దేవుడు దీవించునుగాక. మరి మనమందరం కూడా ముందుగా ఒక చిన్న పాట పాడుకుందాం. పాట పాడేటప్పుడు మరి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.